హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇది సండే వ్లాగ్ అనమాట. సండే నేను 9:30 వరకు అస్సలు లేవను. కానీ ఇవాళ 7:30కే లేచాను. టైం చూడండి 7:40 అయింది. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాననమాట. ఎందుకు అంటే కిచెన్ చూడండి ఎంత భయంకరంగా ఉందో. సో, సాటర్డే నైట్ నేను ఏం క్లీన్ చేయకుండా పడుకున్నాను. ఎందుకంటే కొంచెం నీరసంగా ఉందని. ఇంకా సండే మార్నింగ్ ఇవన్నీ క్లీన్ చేయాలి. ఇంకా నిన్న నైట్ పడుకునే ముందరే నేను ఇడ్లీకి, దోసలకి పప్పులు కూడా నానబెట్టాననమాట. ఇవి కూడా గ్రైండర్‌లో వేయాలి. అవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ ఒక మంచి టీ అయితే పెట్టుకున్నాను. ఆల్రెడీ పిల్లలకి పాలు కాచి పక్కన పెట్టేశాను. ఇంకా సండే బ్రేక్‌ఫాస్ట్ వామ్ అన్నం అనమాట. సో, అందుకని రైస్ కూడా పెట్టాను స్టవ్ మీద. టీ తాగేస్తే మనకి ఎనర్జీ వస్తది. ఎనర్జీ వస్తే ఫాస్ట్‌గా వెసల్స్ అన్నీ క్లీన్ చేసేసుకోవచ్చు. సో, ఫస్ట్ అయితే టీ తాగేశాను. ఒక 4 డేస్ నుంచి ఇడ్లీకి, దోసలకి పప్పులు నానబెడదామని రోజు పోస్ట్‌పోన్ చేసుకుంటూ వస్తున్నాను. ఈ 4 డేస్ నుంచి ఉప్మా గానీ, గోధుమ పిండి అట్టు కానీ ఇవే అనమాట మా బ్రేక్‌ఫాస్ట్ డైలీ. ఉప్మా అయితే ఐషుకి అస్సలు ఇష్టం ఉండదు. తను తినట్లేదు. సో, అందుకని ఇంకా ఇడ్లీకి, దోసలకి పప్పు అయితే నానబెట్టేశాను. ఇంక ఇడ్లీ రవ్వ కూడా క్లీన్ చేసుకొని నానబెట్టుకొని ఉంచుకున్నాను. ఒకవైపు గ్రైండర్‌లో ఇడ్లీ పిండి నలుగుతుందనమాట. ఇంక తర్వాత వెసల్స్ అన్నీ క్లీన్ చేసేసాను. వాటర్ బాటిల్స్ అన్నీ కూడా బయటే ఉన్నాయి. సో, అవి అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. వాటర్ పట్టాలి. మేము ఐస్ వాటర్ తాగేవాళ్ళం కాదు. కానీ ఇక్కడ కూడా ఎండలు చాలా గట్టిగా కాస్తున్నాయి. సో, అందుకని ఇంకా బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను. నార్మల్ వాటర్ అయితే అస్సలు తాగలేకపోతున్నాము. సో, అందుకని ఇంక ఈ లోపల ఏమంటే బిగ్ బాస్కెట్ నుంచి వెజిటబుల్స్ అవన్నీ వచ్చినాయనమాట. ఈ వెజిటబుల్స్ రావడం ఏమో గానీ ఇవన్నీ ఫ్రిడ్జ్‌లో సర్దడం ఒక పెద్ద టాస్క్. ఇంకా మా చిన్నోడికి లోషన్స్ అవన్నీ అయిపోతే కూడా అవి కూడా బిగ్ బాస్కెట్‌లోనే ఆర్డర్ చేశారు. ఇంకా మంగళవారం ఉగాది కదా! సో, అందుకని ఫ్లవర్స్ అవి కూడా సండేనే ఆర్డర్ చేసేశారు. ఎందుకంటే మండే కానీ, ట్యూస్‌డే కానీ అయితే పువ్వుల కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటదనమాట. సో, అందుకని సండేనే ఆర్డర్ చేసేశారు. గుమ్మానికి కట్టడానికని బంతిపూలు, 2 కలర్స్ చామంతి పూలు ఇవి ఆర్డర్ చేశారు. ఇంకా వెజిటబుల్స్ అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్‌లో సర్దేశాను. ఫ్లవర్స్ కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేశాను. ఇంకా మండే ఈవినింగ్ అవన్నీ గుచ్చుతాననమాట. ఇంకా మా చిన్నోడు వాటర్ మిలన్ అని అడుగుతున్నాడు. సో, అందుకని వాటర్ మిలన్ కూడా ఆర్డర్ చేశారు. తర్వాత మా చిన్నోడు చూడండి డిఫరెంట్ పోజెస్‌లో పడుకుంటాడనమాట. చూడండి ఎలా పడుకున్నాడో ఇంకా లేవలేదు. ఇంకా నేను వామన్నం అయితే చేసేసాను. ఇంకా మా చిన్నోడు లేచాడు, బ్రష్ చేసేసాడు. ఇంక అందరికీ బ్రేక్‌ఫాస్ట్ పెట్టేసాను. నేను ఒక్కదాన్నే ఉన్నాననమాట. ఇంకా స్వీట్ పొటాటోస్ కూడా వచ్చినాయనమాట. మార్నింగ్ ఫ్రెష్‌గా ఉన్నాయి. సో, అందుకని ఇవి బాయిల్ చేస్తున్నాను. పిల్లలకిస్తే మంచిదనేసి. కానీ మా చిన్నోడైతే అస్సలు తినలేదు. ఏదైనా హెల్తీ ఫుడ్ అయితే మా చిన్నోడు తింటాడు. కానీ ఎందుకో స్వీట్ పొటాటో అసలు నచ్చలేదనమాట. తర్వాత గ్రేప్స్ కూడా వచ్చినాయి మార్నింగ్ బిగ్ బాస్కెట్‌లో. సో, అవి క్లీన్ చేస్తున్నాననమాట. నార్మల్ వాటర్‌తోనే క్లీన్ చేస్తే సరిపోదు అంట. నేను ఈ మధ్యన వీడియోస్‌లో చూసాననమాట. వెనిగర్ వేసి కానీ, లేదంటే సాల్ట్ వేసి కానీ ఒక 20 మినిట్స్ అన్నా వాటర్‌లో డిప్ చేసి ఉంచాలంట అలాగా. సో, అందుకనే వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసేసి, ఇంకా గ్రేప్స్ అన్నీ అందులో వేసేసి ఒక 1 అవర్ అయితే 1 అవర్ వరకు ఉంచాను నేనైతే. సో, ఇంక అవి మూత పెట్టి పక్కన పెట్టేశాను. ఇంక మార్నింగ్ బిగ్ బాస్కెట్‌లోనే మటన్ కూడా ఆర్డర్ చేశారనమాట. మటన్ కూడా వచ్చింది. సో, సండే ఆఫ్టర్‌నూను మటన్ ఇది కర్రీ చేస్తారా? బిర్యానీ చేస్తారా? అనేది మా హస్బెండ్ డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే సండే లంచ్ ప్రిపరేషన్స్ నాది కాదు. మా హస్బెండ్‌దనమాట. సో, నేనైతే ఫస్ట్ మటన్ అంతా క్లీన్ చేసేసేసాను. సో, ఫస్ట్ అయితే కుక్కర్‌లో పెట్టేసుకుంటున్నారు. దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం, కొంచెం మటన్ మసాలా వేసుకొని కుక్కర్‌లో అయితే పెట్టేసుకున్నారు. ఈ కుక్కర్‌కి ఈ పేపర్ పెట్టే టిప్ అయితే బాగా ఉపయోగపడుతుంది. నిజంగానే కుక్కర్‌ని క్లీన్ చేసే బాధైతే చాలా తగ్గుతుందనమాట. ఇంకా బిర్యానీ చేస్తా అన్నారు. మటన్ బిర్యానీ. సో, దానికోసం కావాల్సినవన్నీ నేను కట్ చేసి ఇచ్చేసాననమాట. అన్నీ బిర్యానీ స్పైసెస్, జీడిపప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, రైసు అన్నీ పెట్టేసి ఇచ్చేసాను. ఇంకా ఆయనైతే బిర్యానీ చేసేసారు. మా హస్బెండ్ చేసిన బిర్యానీ చాలా టేస్టీగా ఉంటదనమాట. నిజంగానే ఎవ్రీ సండే మాకు బిర్యానీయే గుర్తొస్తది. సో, అందుకని ఎవ్రీ సండే మేము మాక్సిమం బిర్యానీయే చేసుకుంటాము. ఇంకా రైస్ అవేం పెట్టుకోము. ఇంకా బిర్యానీలోకి రైతా, ఆనియన్ వేసుకొని చక్కగా లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ బెడ్‌షీట్స్ అవన్నీ వేశాననమాట మిషన్‌లోని. సో, వాటిని ఇలా నెట్‌కి పెట్టేసామనమాట ఆరడం కోసం. ఎందుకంటే తీగలు కిందకున్నాయి, పైకి లేవు. సో, బెడ్‌షీట్స్ అవి ఆరబెట్టడానికి కొంచెం కష్టంగా ఉంటుంది. సో, అందుకని నెట్‌కి పెట్టేశాను. ఇంకా మార్నింగ్ ఏమైందంటే నిన్న నైటు చిన్న బల్లి ఒకటి కనిపించిందనమాట పూల కుండీల దగ్గర. ఇంకా మా హస్బెండ్ బుర్ర తినడం స్టార్ట్ చేశారు. అదంతా క్లీన్ చెయ్యి అని. ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే నేను ఫస్టు ఇదే బాల్కనీయే క్లీన్ చేశాననమాట. ఫస్ట్ తుడిచేసి వాటర్ పెట్టి మొత్తం కడుక్కుంటూ వచ్చేసాను. ఎందుకంటే బుర్ర తినేస్తున్నారనమాట. చిన్న బల్లి పిల్ల ఒకటి కనిపించింది. సో, అదంతా క్లీన్ చేసేసాను. ఇంక పిల్లలిద్దరూ అయితే ఆడుకోవడానికి వెళ్లారు ఈవినింగు. ఇంక నైట్ డిన్నర్‌లోకి ఎగ్ బుర్జీ చేశాను. కోడిగుడ్డు ఉక్కురు.
రైస్ పెట్టేశాను. ఇంకా రసం గూడా పెట్టేశాను. ఈ లోపల 8 అయింది టైము. 8:00 ఆడుకోవడానికి వెళ్ళి వచ్చేసారనమాట ఇద్దరూని. ఇంకా వచ్చినప్పటి నుంచి స్టార్ట్ చేస్తాడు. కిందన ఎవరితో ఆడుకున్నాడు, ఎన్ని సార్లు పడ్డాడు, ఎక్కడెక్కడ దెబ్బలు తగిలించుకున్నాడు, ఎలా పరిగెట్టాడో అవన్నీ చెప్తాడనమాట. ఇంకా అక్కడే చెప్తున్నాడు. పడ్డాడని తిట్టానని కోపమొచ్చి నన్ను కొడుతున్నాడు. ఇంకా మండే మార్నింగు అమ్మవారికి నైవేద్యం పెడదామనుకుంటున్నాను. సో, అందుకని బూరెల కోసమని రైసు, పప్పు కలిపి నానబెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే విడిగా పప్పు నానబెట్టి వరిపిండి కలపడం నాకలా రాదు. ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ మా హస్బెండు బ్రేక్‌ఫాస్ట్‌కి చద్దన్నం కలిపి ఉంచమన్నారనమాట. సో, అందుకని కలిపేసి ఒక ఆనియన్ పెట్టేసి ఉంచాను. నిజంగా తింటే నెక్స్ట్ డే మార్నింగ్ కడుపులో భలే చల్లగా ఉంటది. ఇంకా టైం వచ్చేసి 10:30 అయింది. ఇప్పుడు మా ఆయుష్‌గాడికి మొసంబీ జ్యూస్ తాగాలనిపించిందనమాట. లక్కీగా ఈ జ్యూస్‌లు చేసే డ్యూటీ నాది కాదు, వాళ్ళ డాడీది. సో, నేను సేఫ్ అనమాట. పనంతా కంప్లీట్ అయిన తర్వాత ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తే ఎవరైనా చాలా హ్యాపీగా ఉంటది గదా! సో, నేను కూడా అలాగే ఒక గ్లాస్ జ్యూస్‌ని ఎంజాయ్ చేశాననమాట. సో, ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.